ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో జూలై మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు, మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం. మరి యొక్క జూలై మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ప్రారంభమవుతూ ఉంది. తర్వాత తొలి ఏకాదశి, దాన్నే శయన ఏకాదశి, చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై 6వ తేదీ రోజున ప్రారంభమవుతుంది. తర్వాత జూలై 7వ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది. తర్వాత జూలై 8వ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ. జూలై 10వ తేదీ వ్యాస పౌర్ణిమ, దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో, మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారో వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున, అది 10వ తేదీ ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాది నుండి వస్తూ ఉంది. అదేవిధంగా మరి జూలై 10వ తేదీకి గురుమౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది. తర్వాత జూలై 12వ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాత్ర, హైదరాబాద్లో మహంకాళి జాత్ర, బోనాల పండుగ, ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి. మరి జూలై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం, శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం. అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ, గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జూలై మాసంలో 4 ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ, ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో, రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని, తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం.
విశ్వావసునామ సంవత్సరంలో జూలై మాసంలో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో ముఖ్యంగా తులారాశి జాతకులకు లాభంలో కుజుడు ఉన్నాడు. అష్టమంలో శుక్రుడి యొక్క స్థితి కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. అదృష్ట యోగం కలిసి వచ్చే కాలంగా జూలై మాసాన్ని చెప్పుకోవచ్చు. తులారాశి జాతకులకు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా కావడానికి అవకాశం ఉంటుంది ఈ మాసం. ముఖ్యంగా ఏ విషయాల్లో మీరు విజయాలను సాధించాలనుకుంటారో, గత కొద్ది రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మీకు విజయంగా ముందుకు వచ్చే అవకాశాలు ఈ జూలై మాసంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒక సూచన ఏమిటంటే, ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసుకునే అవకాశం ఉంచుకోండి. ఎందుకంటే దానివల్ల కొంత మానసికపరమైనటువంటి చిత్తచాంచల్యం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సత్ప్రవర్తననే మీ విజయాలకు మూల కారణంగా ఉంటుంది. ఇంతవరకు కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ యొక్క మంచితనాన్ని గుర్తించలేకపోయారు. కానీ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా వరకు ఈ జూలై మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి ఆలోచనలు, మీలో మీకే మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ముఖ్యమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వ్యాపార సంస్థలలో గత కొంతకాలంగా మరి అవి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ఆలోచన మీకు మానసికపరమైనటువంటి క్లేశాన్ని కలిగించే పరిస్థితి ఉండే. కానీ ఈ జూలై మాసంలో అటువంటి పరిస్థితి ఉండదు. లాభదాయకమైనటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి విజయాలు వచ్చే అవకాశం, బ్యాంకు పరమైనటువంటి లోన్స్ కానీ ఇవి వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఇంకా ఈ జూలై మాసం ఇంకా అనుకూలంగా ఉండాలంటే, జూలై మాసంలో వస్తున్నటువంటి బోనాల పండుగ ఏదైతే ఉందో ఆ బోనాల పండుగ రోజున ఏదైనా ఒక ఆదివారం మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దానితో పాటు సూర్యుడు బుధుని యొక్క శ్లోకాలు ప్రతిరోజు చదువుకుంటే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ జూలై మాసంలో ఉందని చెప్పవచ్చు. సమయాన్ని కాలాన్ని వృధా చేయకండి, విజయాల వైపుకు ముందుకు వెళ్ళండి. ఇదే సూచనగా తులారాశి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఓం స్వస్తి.